హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ఎన్ఎస్ లాగర్. ఇప్పుడైతే మనం యూటీఎం అయితే వెళ్ళబోతున్నాం. యూటీఎంలో మీకు మంచి మంచి ప్లేసెస్ అయితే చూపిస్తాం. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎట్లా వెళ్ళాలో రూట్ కూడా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇదే మన వెహికల్ గాయ్స్, వెళ్దాం దండి. మనం రాంపల్లి ఎక్స్ రోడ్ నుంచి అయితే వెళ్తున్నాం. వెళ్ళాలి. కూడా రేడియో చూస్తున్నారు కదా, చీరాల ఖమ్మం నుంచి స్ట్రేట్గా వెళ్ళాలి. మనకి వెళ్తే కీర్తన వెళ్తుంది. చీరాల ఖమ్మం నరసింహస్వామి టెంపుల్. చీరాల టెంపుల్ దాటి స్ట్రేట్గా వెళ్ళాలి కదా. ఉంటాయి ఇంకా కూడా ఒక 1 వీక్ ఉన్నాను. అదే రైతు బయట రోజు జనరల్గా ఉన్నాను. ఒకసారి ఇచ్చే చూపిస్తుంది. తొందర పవర్గా ఉంది. రోడ్ కొంచెం బాగుంటుంది కానీ బాగుంటుంది. కొంచెం అయితే బాగుంటుంది. ఇదే ఫామ్ హౌస్ గైస్. ఉండాలన్న వాళ్ళ కొడుకు రోజు ఉంటారు కదా. జీవితం ఇంద్రాలలో ఇదే గాయ్స్ యూటీఎం చూపించేస్తాం. వచ్చేది ఫొటోస్కి అయితే మీకు చాలా బాగుంటుంది ప్లేస్ ఇది. ఇక్కడ జాగ్రత్త ఉండాలి. తీసుకోండి గైస్, కొంచెం జాగ్రత్త ఉందని చూసుకోండి. ఇదే గైస్ యూటీఎం. మీకు అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడికి కూడా వెళ్ళి వచ్చేసాం. యాక్చువల్గా అక్కడికి వెళ్తాము. చూడండి, జాగ్రత్త రాయండి గాయ్స్. ఇగో చూడండి ఒకసారి. జాగ్రత్త చూసుకోండి. మళ్ళీ ఏమన్నా అయిందనుకో అందుకు. ఆ చెట్ల కాడికి కావాలంటే ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళిపోవాలి గాయస్. స్ట్రైట్ వెళ్తే ఆ రోడ్డు ఇప్పుడు ఈ రోడ్ అడ్డు. ఇదే గాయస్ యూటీఎం వైబ్ వేరే ఉంటది. ఇంకా దావత్ వేసుకుంటే వాటర్ బాగుంటాయి గాయస్. ఇక్కడ బ్లూ కలర్ మొత్తం ప్యూర్ బ్లూ ఉంటాయి. చూడొచ్చు మీరు. జాగ్రత్త ఉండాలి. ఎంట్రీస్ ఇదే గాయస్ ఎంట్రీస్. అప్పట్లో ఎంట్రీ కూడా లేకుండే. ఈ మధ్య కొంచెం టూరిస్ట్ ప్లేస్ లాగా అయింది ఇది. ఇదే గాయస్ యూటీఎం. మీకు అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడికి కూడా వెళ్ళి ఇక్కడ గుంతనే ఉందా? అట్లా స్ట్రైట్ వెళ్ళాలి లోపలికి. అక్కడికి వెళ్తాము. రోడ్ మంచి చూడండి. జాగ్రత్త రాండి గాయస్. ఇగో చూడండి ఒకసారి. జాగ్రత్త చూసుకొని రండి. మళ్ళీ ఏమన్నా అయిందనుకో అందుకు.
ఏంట్రా ఇది ఇంతలా పడితే పోతాం ఏంటి గాయస్ మీరు వస్తే ఒకవేళ రూట్ చూసుకుంటారండి కొంచెం ఎటో వెళ్ళిపోయినా ఎటో వెళ్ళిపోతారు అట్లా అందుకే చూపిస్తున్నాం రూట్ మొత్తం మీకు చూసుకొని రండి సైడ్కి గుంతలు మొత్తం ఎటు బండి ఇట్లా పంపిరు అనుకో రైట్ టాటా అంటారు ఇంకా ఇన్ని సాహసాలు వేసుకుంటూ వెళ్ళిపోవాలి యూట్యూబ్లోకి దారి తెలియకపోతే మీకు చెప్తూ మేము మర్చిపోయినాం గాయస్ దారైతే మీకు చెప్తూ మేము మర్చిపోయినాం ఇది రోడ్డు ఇట్లా బ్రేక్ కట్టలు మొత్తం బ్రేక్ కట్టలే ఉంటాయి ఊకుంటా పోవచ్చు ముందడికి మొత్తం కప్పుల్స్ ఉంటారు అందరూ ఏమన్నా అటు పోదాం రా అటు ఉంది రోడ్డు చూడండి ఇదే యూట్యూబ్ గాయస్ చూసిర్రా ఫారెన్ కంట్రీస్లో ఉన్నట్టు ఉంటుంది లొకేషన్ పైన చూసుకోండి ఒకసారి పైకి చూస్తే మొత్తం స్కై మంచిగా కనబడుతుంది అట్లా వచ్చింది గాయస్ మధ్యలో సింగిల్ అయితే అబ్బాయి అమ్మాయి రాకండి గాయస్ కొంచెం ఫ్రెండ్స్ వేసుకోండి సింగిల్ అయితే రాకండి గాయస్ కార్లు కూడా వస్తున్నాయి గాయస్ మొత్తం కార్లు అందరూ కార్లు వేసుకొని వస్తారు గాయస్ ఇప్పటివరకు బండ్లే అనుకోండి రే ఏం చేస్తున్నావురా గాయస్ వాడికి చెట్లు బండి ఎక్కుతాడు గాయస్ అగో రే ఏ చెట్లు ఎక్కుతున్నావు ఏంది టైంపాస్ అయితే ఏం చేద్దాం ఆడ పోతే మొత్తం కపుల్స్ ఉన్నారు ఆడ కపుల్స్ ఉన్నారని వీడు చెట్లు పుట్లు అన్నీ తిరుగుతాడు గాయస్ పైకి ఎక్కనే చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు దగ్గర పోతే ఆయన చేస్తారు మనల్ని గాయస్ చూసుకుంటారు కదా ఇదే యూటీఎం మొత్తం చెట్లు మంచిగా ఉంటుంది గాయస్ మాకు నార్మల్ ఇట్లా వచ్చినాం ఒకరోజు చూసినాక ఇంకా ప్రతిసారి ఇక్కడికే ఫోటోలు గీటోలు ఏమన్నంటే మనోడు ఎవరో ఫోన్ చేసినందుకు మాట్లాడుతారు వాటి ఇంకా చూసుకుంటే కొందరు వాట్స్ అడుగుతున్నారు ఇది యూటీఎం అంటే గైస్ షూటింగ్ అయితే బెస్ట్ ప్లేస్ చూసుకోవచ్చు గైస్ మీరు షూటింగ్ చేయడానికి అయితే బెస్ట్ ప్లేస్ వాటర్ ఉంటాయి ప్లస్ మన ఆరోగ్య చెట్లు ఉంటాయి మీకు అయితే కెమెరా వేసుకోండి అండి ఫోటోస్ వీడియోస్ ఏమన్నా జబర్దస్త్ వస్తాయి కెమెరా వేసుకొని వచ్చినా అనుకో మస్తు ఉంటుంది గాయస్ కాకపోతే ఏంటంటే సింగిల్స్ వస్తే మస్తు బాధపడతారు గైస్ సింగిల్ అసలు రాకండి మొత్తం కపుల్సే కనబడతాయి ఇక్కడ మీరు వస్తే మీరు అయితే వచ్చారనుకో కపుల్స్ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు మీకు ఎందుకు వచ్చినామా అనిపిస్తుంది రాకండి అందుకే ఎవరినన్నా ఫ్రెండ్స్ నన్ను ఎవరినన్నా తీసుకొని రండి ఫ్రెండ్స్ ఉంటే టైంపాస్ చేసి ఇప్పుడు వీడిని ఒక్కరిని వచ్చింది అనుకో ఎట్లనే ఉండే వీడు ఉన్నాడు కాబట్టి టైంపాస్ కొంచెం చిల్ అట్లా చిన్న షూటింగ్ వేసుకొని వెళ్ళిపోతాం మేము కూడా రీల్స్ తీసుకొని జస్ట్ మీకు ఏంటంటే లొకేషన్ ఎలా ఉందో చూపించడానికి చిన్న ఒక వ్లాగ్ తీస్తున్నాం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఏదైనా ప్లేస్ కావాలంటే కామెంట్ చేయండి అక్కడ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాం ఓకేనా మన బండి ఉంది ఇప్పుడు మన బండి కూడా వీడియో ఇద్దాం ఒకటి చూపిస్తాం మా బండి ఎట్లుంటుందా వస్తే మాత్రం ఒక 5-10 మంది ఫ్రెండ్స్ని అయితే వేసుకుంటాను గైస్ ఇట్లా 2-3 వచ్చిరనుకో ఫుల్ బోరింగ్ అవుతుంది ఒక బాక్స్ పట్టుకొని రీ చాలా చిల్ అయిపోవచ్చు మీరైతే చిల్ అంటే చిల్ కావచ్చు చూసుకోవచ్చు మొత్తం లొకేషన్ బ్యాక్ సైడ్ కూడా అక్కడ బ్యాక్ సైడ్ అయితే ఒక బాక్స్ పెట్టుకొని పార్టీ చేసుకుంటారు మీరు కూడా అలా వచ్చేసేరి ఏదో మనోడు ఏదో షూటింగ్ కోసం అని ఏదో కట్టెలకి ఇచ్చావు షూటింగ్ అనుకున్నా కానీ మొత్తం అంత ఏదో వేస్తుండు చూడరు కదా మొత్తం తీట బుక్ పనులు ఇట్లా ఇద్దరు వస్తే మాత్రం ఇట్లే ఉంటుంది ఒక 5-10 మంది వేసుకొని రారు ఏం చేయలేం ఇద్దరం వస్తే టైంపాస్ కాదు ఇట్లా ఏదో ఒకటి గెలుపుకుంటూ ఉండాల్సింది మొత్తం అంట పెట్టిరు గాయస్ మొత్తం చూసిరా మొత్తం అంట పెట్టిరు కట్టలన్నీ సరే ఇప్పుడైతే మళ్ళీ మేము అటు సైడ్ వెళ్తున్నాము వాటర్ కాడికి వెళ్ళి వాటర్ కాడ చూపిస్తాం వేరే చూపించేస్తాం మా షూటింగ్స్ అయిపోయినాయి అప్పుడే వచ్చే
ఇస్తున్నారే. చూడండి గాయస్, మొత్తం చేపలు నేను చూస్తున్నా గాయస్. ఇవి చేపలు చేపలు మంచిగా అనిపిస్తుంది. కనబడతలేవా? కనబడతలేవారా? నీకన్నా కనబడుతున్నాయా? మాకు అనిపిస్తుంది ఇంకా. గాయస్ చేపలు చూసారా? గాయస్ ఘోరంగా ఉన్నాయి కదా చేపలు అయితే. వాటర్ గాయస్, అప్పుడు లేకుండా గాయస్ ఇంకెక్కువైపోయిన వాడు. వాడదాకా పోతుండే అప్పుడైతే 2-3 months కన్నా మొత్తం వాటర్ ఉంది. వాటర్ వచ్చేసినాయి. కార్నర్ పెట్టాం గాయస్. అక్కడ చెట్లు ఉన్నాయి, ఆడికి వెళ్ళి వాటర్ వచ్చేసినాయి. ఇప్పుడైతే అవతల సైడ్ కూడా పోయినాం గాయస్. అప్పట్లో అయితే అవతల సైడ్ కొండలు ఎక్కేటోళ్ళం. ఇప్పుడు మొత్తం వాటర్ ఎక్కువైపోయినాయి. రైట్ చెల్ల ఇంకా మొత్తం ఇట్లా అమ్మ ఇది ఒక్కటి బాగా అనిపిస్తుంది గాయస్. అండే వేసుకొని వస్తే మంచి ఇట్లా ఉయ్యాల ఊగుతాను చూసినాం, అట్లా అనిపిస్తుంది ఊగుతున్నాడు. రైట్ అనుకో వెనక మొత్తం కప్పుల్స్ ఉన్నారు. మనకి ఎక్కువసేపు ఉండబుద్ధి అయితే లేదు. మళ్ళీ వాళ్ళని చేస్తే గలీజ్ ఉంటాయని తీయాలి. చాలా మంది ఉన్నారు. ఏడే చూసినా మొత్తం అట్లనే ఉన్నారు గాయస్. రాక్ హౌస్ పోయినా ఆడ కప్పుల్సే, ఇటు వచ్చినా ఈడ కప్పుల్సే. ఆడ ముందడే ఎవరో పోతురు మెల్లగా. చూసిన అమ్మాయిలు అబ్బాయిలు మొత్తం తిరుగుతారు గాయస్. గైస్ వాటర్ దాటి మళ్ళీ మనం పైకి వచ్చేసాం కదా. పైకి వచ్చేసాక స్ట్రైట్ వెళ్ళాలి. వీడియో అయిపోయింది అనుకోకండి గాయస్, ఇంకొంచెం ఉంది. ఇంకొంచెం లొకేషన్ చూపిస్తాం మీకు. ఇంకా లొకేషన్ అయితే ఇంకెవ్వరు తెలియదు. మేము ఒకరోజు నార్మల్ ఇట్లా తిరుగుతుంటే మాకు ఆ లొకేషన్ కనబడ్డది, చూపిస్తాం చూడండి. సైడ్ వస్తే మా ఊరు ఇట్లా విలేజ్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది గాయస్. ఫీలింగ్ అయితే మొత్తం విలేజ్ ఫీలింగ్ వస్తుంది ఎందుకు. మళ్ళీ ఉన్నది హైదరాబాద్లోనే కానీ విలేజ్ ఫీల్ అట్లా. ఆ నుంచి ఎంతో పెద్దగా కనబడ్డది గాయస్. దగ్గరికి వస్తే చిన్నగా ఉంది. కాపలి కుక్క బర్ల కాపలి. టైమా 3:30. తాత టైం అడుగుతుంది గాయస్. తాతతో ఫోన్ కూడా లేదు. అలాంటి జనరేషన్, ఇలాంటి జనరేషన్లో కూడా అలాంటి మంది ఉన్నారు కొందరు. కొంచెం మీరు స్ట్రైట్ వచ్చినాక ఇక్కడ ఒక డబ్బా అయితే అనిపిస్తుంది, కంటైనర్ టైప్. వీడికి నుంచి ఈ ముళ్ళ కంపలకి వెళ్ళిపోవాలి మనం. మనకి ఇక్కడ 2 రూట్లు ఉంటాయి, ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్. మనం లెఫ్ట్ సైడ్ పోవాలి. రైట్ వేరు అనుకో, మాకు కూడా తెలియదు. ఒకవేళ మీరు ఖాళీ ఉన్నా అంటే పోయి తిరిగి రండి. ఇదే గాయస్ ఇంకో ప్లేసు, ఎవరికి తెలియదు. చూడండి, అంటే ఇది మైనింగ్ది నార్మల్గా మైనింగ్ అంటే రాళ్ళు అట్లా వర్క్ నడుస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ వర్క్ నడుస్తుంది. ప్లేస్ మాత్రం ఉంటుంది. యాటిట్యూడ్ మొత్తం ఇట్లా ఫైటింగ్ సీన్స్ అయితే అట్లా అయితే మస్తు అవుతాయి. ఆ పాపి బండి లోపలికి లేదేమో, ఈయన పెట్టేస్తున్నాం. చూడండి, ఒకప్పుడు చూడండి ఒకసారి. వాటర్ ఉండే ఇలా ఫుల్ వాటర్ ఉండే గాయస్. ఇప్పుడు స్టోన్స్ ఏమో అవుతుంది. మొత్తం వర్క్ నడుస్తుంది. రైట్ మీకు చూపించడానికి అయితే వచ్చినాం అంతే. వెళ్ళిపోతున్నాం. ఏదో వర్క్ జరుగుతుంది అక్కడ కూడా, మళ్ళీ ఎందుకు స్టంట్లు అన్నీ అని వెళ్ళిపోతున్నాం గాయస్. ఇంకా బాయ్ మరి. రైడ్ అనుకో, లొకేషన్ పెడదాం, చూసుకోండి ఒకసారి.
బాయ్ బాయ్.